గ్యారంటీలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాల్సిందిగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. స్థలం, తేదీ రేవంత్ రెడ్డి చెప్పాలని మహేశ్వర్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, ఆయనకి డిపాజిట్ కూడా దక్కదని మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంత్రులకు బాగుపడ్డారు. వేల కోట్ల రూపాయల దోపిడీ, వేల కోట్ల రూపాయల సెటిల్మెంట్లు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి. ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయి నీవు నీ ఆస్థానం మంత్రులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద ప్రజానికమన్నా, ఏ ఒక్క అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందిన ఏ ఒక్క వ్యక్తి అన్నా, ఏ ఒక్క కుటుంబం అన్నా బాగుపడ్డదా? దేనికోసం నువ్వు విజయోత్సవాలు జరుపుకుంటున్నావో నువ్వు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారంటేనే ఆర్ ట్యాక్స్, సీఎం రేవంత్ రెడ్డి గారంటేనే డబల్ ఆర్ ట్యాక్స్, సీఎం రేవంత్ రెడ్డి గారంటేనే ట్రిపుల్ ఆర్ ట్యాక్స్. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మూసీ సుందరీకరణ, ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ ఈ పేరు మీద వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్న సందర్భంగా దానికోసమేనా మీరు చేస్తున్నటువంటి ఈ విజయోత్సవాలని చెప్పి అడుగుతా ఉన్నాను. దేనికోసం గత ప్రభుత్వ పెద్దలను, అధికారులను, ఇతరులను గతంలో చేసినటువంటి అవినీతి విషయంలో బయట పెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర దండుకొని సెటిల్మెంట్ చేసుకుంటున్నందుక దేనికోసం మీరు ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారో దయచేసి ప్రధానికానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. అంతేకాదు విపక్ష ఎమ్మెల్యేలను ఎరవేసి విపక్ష ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చట్టాలకు తూట్లు పొడుస్తున్నందుక దేనికోసం మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారో మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది.